వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోలు. ఈరోజు సాయంత్రం శ్రామిక వర్గాల పోరాటాలను బలోపేతం చేసిన కామ్రేడ్ లెనిన్కు 100వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఒంగోలు నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సుధాకర్ రావు, సుబ్బారావు, రంగారావు, సుందరం, నరసింహం, ప్రసాద్, జార్జీ, నరసింహారావు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, శివరావు, కళ్యాణ్, మస్తారావు, రాజేంద్ర, వీరభద్రాచారి మొదలగు వారు పాల్గొని లెనిన్ గారికి ఘన నివాళులు అర్పించారు. 100వ వర్ధంతి సందర్భంగా పారిశ్రామికీకరణ ఉన్నటువంటి దేశంలో లెనిన్ విజయవంతం చేస్తే మార్క్సిజాన్ని, అదే మార్క్సిజాన్ని లెనినిజాన్ని తీసుకొని గ్రామీణ ప్రాంతంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా విజయవంతం చేయాలి అని చెప్పి మావో ఒక గొప్ప లాంగ్ మార్చ్ అనేది చేపట్టి అక్కడ విజయవంతం చేసి విప్లవాన్ని తీసుకొచ్చాడు. మరి ఆ క్రమంలో భారతదేశంలో ఎలా చేయాలి, చాలా సంక్లిష్టమైనటువంటి చర్చ, చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ అంత బలం కలిగినటువంటి పెట్టుబడిదారి వర్గం లేకపోవచ్చు. ఇప్పుడు ఏదో కొద్దిమంది ఉన్నారు, అది వేరే విషయం. శ్రామిక ఏకీకరణ జరగడం అంటే చిన్న విషయం కాదు. చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. కార్మికులు అంటే అనేక కులాల సమూహాలుగా ఏర్పడినటువంటి కార్మికులు, మరి వాళ్ళంతా ఒక తాటి మీదకి రావాలంటే ఏం చేయాలి? మొత్తం ప్రజానీకాన్ని, రైతాంగం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఏమిటి కారణం అని చెప్పి ఆనాడు కామ్రేడ్ లెనిన్ ఆలోచించి మొట్టమొదటిగా మార్క్స్ చెప్పిన దాని యొక్క సిద్ధాంతాన్ని సుసంపన్నం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. పెట్టుబడిదారు యొక్క అత్యున్నత దశే సామ్రాజ్యవాదం అని చెప్పి కామ్రేడ్ లెనిన్ సూత్రీకరించాడు. ఆ సూత్రీకరణతో ప్రపంచవ్యాప్తంగా ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో తమ జాతీయ విముక్తి పోరాటాలు సాగించాలని చెప్పి ఆ దేశాలకు పిలుపునిచ్చాడు. ఆ వైపుగా 1917లో రష్యాలో ప్రధానంగా తను నాయకత్వం వహించి వేలాది మంది రక్తదర్పణ గావించి ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిగా ఒక సోషలిస్టు ఆశా రాజ్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. కామ్రేడ్ లెనిన్ యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు కామ్రేడ్ లెనిన్ చెప్పినటువంటి ఈనాటికి అది సత్యంగా మనకు కనపడతా ఉంది. ఈనాడు సామ్రాజ్యవాదం యొక్క, ఆనాడు లెనిన్ చెప్పినటువంటి సామ్రాజ్యవాదం అంటే అశాంతి, సామ్రాజ్యవాదం అంటే యుద్ధం, సామ్రాజ్యవాదం అంటే దోపిడీ అని చెప్పి ఏదైతే సూత్రీకరణ చేశాడో, ఇది మట్టి కాళ్ళ మహారాక్షసి అని చెప్పి ఏదైతే ఆనాడు లెనిన్ సూత్రీకరించాడో అది ఈనాటికి అది సత్యంగా మనకు కనపడతా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మార్క్సిజం వెనుకబట్టుకున్నటువంటి పరిస్థితి కనపడవచ్చు కానివ్వండి, ఇవాళ పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆనాడు రష్యా విప్లవం ప్రపంచ దేశాలకి ఒక శ్వాసనిచ్చింది, ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది, ఒక ఊపిరినిచ్చింది. అనేక దేశాలు ఎర్రజెండా నాయకత్వాన తమ విముక్తి పోరాటాలు సాధించాయి. అనేక దేశాలు తమ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాయి. అనేక దేశాల విప్లవాన్ని విజయవంతం చేసుకున్నాయి. అయితే ఇవాళ మనం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని, ఆయా నిర్దిష్ట పరిస్థితులకు మార్క్సిజాన్ని అన్వయించుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఇవాళ మన దేశంలో ఎంతైనా ఉంది. ఇవాళ దేశంలో ఫాసిస్ట్ ప్రమాదం అనేటువంటిది ఇవాళ ఒక ప్రమాదకరంగా ఉంది. ఏదైతే కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలోకి ప్రవేశించిందని చెప్పుకుంటున్నామో అదే దాదాపు 1-2 సంవత్సరాల కాలం తేడాతోటి ఆర్ఎస్ఎస్ కూడా ఆవిర్భవించింది. తన ఎజెండాని ఇవాళ అది అమలు జరుపుతా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి మత ఉన్మాదాన్ని ఇవాళ రెచ్చగొడతా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ ఆహారం తినాలో వాళ్ళు నిర్ణయిస్తా ఉన్నారు, ఏ బట్టలు కట్టుకోవాలో వాళ్ళు నిర్ణయిస్తా ఉన్నారు, ఏ దేవుడిని పూజించాలో వాళ్ళు నిర్ణయిస్తా ఉన్నారు, నువ్వు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ దేశం చెప్పుకున్నటువంటి ఈ దేశానికి ఇవాళ ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక ప్రమాదకరంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీలో సిలబస్ మొత్తాన్ని మార్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కలుషితమైనటువంటి ఉన్మాదమైనటువంటి రెచ్చగొట్టేటువంటి సిద్ధాంతాలను ఇవాళ సిలబస్ లో ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరొక పక్క ప్రజల మధ్య